సార్ మేము పోతాం వాగాడే కాడికి పోతాం నాకు హెలికాప్టర్ సార్ హెలికాప్టర్ भारतीय जनता पार्टी भारतीय जनता जिंदाबाद నిజంగా ఇది ఒక కలనా నిజమా అన్నట్టుగా ఉంది ఈ రోజు. ఇవాళ ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే కూడవెల్లి వాగు అనేది వానకాలంలో కాలం మంచిగా అయితే కూడవెల్లి వాగు వారుతుంది అని విన్నాం మనం. కానీ అటువంటి కూడవెల్లి వాగుకే ఇలా కొత్త నడక నేర్పిండు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇది ఒక కొత్త అధ్యయనం. ఈ రోజు నిజంగా చెప్పాలంటే సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి రోజు ఇవాళటి రోజు, చరిత్ర పుటల్లో నిలబడేటువంటి రోజు ఈ రోజు. ఎందుకంటే మనకేం తెలుసు ఇప్పటిదాకా, మన తాత ముత్తాతల నుంచి వాగు పుట్టినాటి నుంచి చరిత్రలో మనం చదువుకున్నది ఏంటంటే కాలం మంచిగా అయితే కాంజరువుకేలి బయలుదేరినటువంటి కూడవెల్లి వాగు అప్పర్ మానేరు నుంచి గోదావరిలో కలుస్తుంది అనేది మాత్రమే మనం విన్నాం. కాంజరువులో ప్రారంభమై వర్గల్కేలి చేబర్తికేలి, అదేమో అల్లివాగేమో, ఇది చేబర్తికేలి మనకు జగదేపూర్ మండలం, గజ్వేల్ మండలం, తొగుట మండలం, మిర్దొడ్డి మండలం, దుబ్బాక మండలం కేలి కింద ముస్తాబాద్లో అప్పర్ మానేరులో కలిసి అక్కడి నుంచి మానేరు ద్వారా గోదావరిలో కలిసేటువంటి మన కూడవెల్లి వాగు గురించే చరిత్రలో మనం చదువుకున్నాం. కానీ అటువంటి కూడవెల్లి వాగుకి ఈ రోజు గోదావరి నీళ్లను తెచ్చి మండు టెండల్లో ఎండాకాలంలో కూడా నీళ్లు బారించిన ఘనత ఇవాళ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మరి ఇది ఎంతో చాలా సంతోషమైనటువంటి రోజు. ఎంత ఎత్తు, 100 మీటర్ల ఎత్తున గోదావరి నది ఉంటే 600 మీటర్ల ఎత్తున ఉండే కూడవెల్లి వాగుకు ఇవాళ నీళ్లు ఎత్తిపోసి తెచ్చుకుంటున్నాం. ఒక లిఫ్ట్ 2 లిఫ్ట్లు కాదు, ఎన్నో లిఫ్టులు. ఇవాళ 100 మీటర్ల ఎత్తు నుంచి 600 మీటర్ల ఎత్తుకు నీళ్లు ఎత్తిపోసి ఈ మండు టెండల్లో కూడవెల్లి వాగును ఇవాళ ప్రవహింపజేయడం అంటే ఇది నిజంగా అంత ఆషామాషి వ్యవహారం కాదు. దీని వెనుక మన ముఖ్యమంత్రి గారి ఆలోచన, కృషి, పట్టుదల, మన ఇంజనీర్ల శ్రమ, ఎంతో మంది కష్టపడితే నిజంగా ఈ నీళ్లు ఇవాళ మనకు వస్తా ఉన్నాయి. మనకు తెలియదా, గుక్కెడు తాగునీళ్ల కోసం గోసపడ్డ ప్రాంతం ఈ ప్రాంతం. ఎండాకాలం వచ్చిందంటే మా సర్పంచులు 4 బోర్లు 5 బోర్లు 500 ఫీట్లు వేస్తే చుక్క తాగడానికి నీళ్లు దొరకకపోతుండే. ఎండపూట ఊర్లలోకి రావాలంటే మా అక్క చెల్లెలు బిందెలు అడ్డం పెడుతురు. మాకు ఎమ్మెల్యేలకు నీళ్లు లేవని చెప్పి ఎస్సీ కాలనీలో బిందెలు అడ్డం పెడుతురు. ఊరు మొదట్లోనే బిందెలు అడ్డం పెట్టుకొని కూర్చుందరు. ఏం సంగతి, నీళ్ల సంగతి చెప్పు అందరు. ఎందుకంటే ఎమ్మెల్యే ఊళ్ళకి రావాలంటే అప్పుడు గీతారెడ్డి ఉండే, ఊళ్ళకి రావాలంటే యాడ్ చేసుకోండి, ముంగట పోలీస్ బండి అని వస్తుండే లేదా బోర్ బండి అని వస్తుండే. అప్పుడే ఊళ్ళకి రావాలి. రానిస్తురా మీరు? బోర్ బండి ఎత్తనే రానిస్తురు, లేదా పోలీస్ బండి అని వచ్చి ఆపుతుండే మిమ్మల్ని. ముంగట వచ్చి బిందెలన్నీ రావడితే వెనుకకెళ్ళి మెల్లగా ఎమ్మెల్యే గారు మంత్రి గారు వచ్చే పరిస్థితి ఉండే. గుక్కెడు తాగునీళ్ల కోసం గోసపడ్డ ఈ ప్రాంతానికి త్రాగునీరే కాదు, పుష్కలంగా సాగునీరు కూడా తెచ్చినటువంటి ఘనత ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వానికి. నిజంగా కేసీఆర్ గారే లేకుంటే ఈ గోదావరి తల్లి వచ్చి ఈ కూడెల్లి వాగులో బారుతుండేనా? ఇది అయ్యే పనేనా? ఇది వెనకడే చెప్పంగా విన్నాం, 60 ఏళ్లకెళ్ళి 70 ఏళ్లకెళ్ళి చెప్పంగా విన్నాం తప్ప ఇలా మనం చూస్తామని అనుకున్నామా? ఇదే కాంగ్రెస్ వాళ్ళు, ఇదే తెలుగుదేశం వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఏమన్నారు? ఏ గిది అవుతుందా, మేము బతుకుండగా చూస్తామా అన్నారు. అన్నారా లేదా? మేము బతుకుండగా చూసేదానా అన్నారు. మల్లన్న సాగర్ పనులు స్టార్ట్ చేస్తే ఈ భూములన్నీ అమ్ముకుంటారు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు, కంపెనీలోకి ఇస్తారు, ఏగా నీళ్ళు వస్తాయి మేము చూస్తాం. ఇదంతా మల్లన్న సాగర్ పెట్టి వ్యాపారం చేస్తుందని చెప్పి ఆ రోజు ఈ బీజేపీ వాళ్ళు, ఈ కాంగ్రెస్ వాళ్ళు మాయమాటలు చెప్పలేదా? మనం ఏం మాట్లాడలే. ఇలా మన పనితనమే జవాబు, మన పనితనమే వాళ్ళ నోళ్లు ముగించింది. కూడవెల్లి వాగుల వారి గోదావరి నీళ్లే వాళ్లకు చెంప పెట్టు. అవునా కాదా? ఎంత మాట్లాడింది తక్కువ తిట్టినా మనం? ఒక తిట్టుడితేనే మన కేసీఆర్ సార్. కానీ మనం మాత్రం నీయే తప్పలే. వాడు ఎవడు ఎన్నెన్నా తిట్టుకొని ప్రజల కోసం పనిచేస్తున్నాం అనుకున్నాం. మీకోసం, ఈ రైతులకు ఇచ్చిన మాట కోసం రాత్రింబవళ్ళు కష్టపడ్డం. ఇవాళ గోదావరి నీళ్లను
కూడెల్లి వాగులోకి వదులుకున్నాం. తక్కువ చెక్ డ్యాంలా దాదాపు ఇవాళ 34 చెక్ డ్యాంల నీళ్లు మారిపోతాయి కూడవెల్లి వాగు మీద. మన గజ్వేల్ నుంచి మొదలుకుంటే మరి కింద దుబ్బాక దాకా మొత్తం చెక్ డ్యాంలకు నింపుకుంటాం. 800 క్యూసెక్కుల నీళ్లను ఇవాళ మా ఈఎన్సీ గారు చెప్పిండ్రు. ఇప్పుడే అడిగిన నేను 400 అనుకున్నాం కానీ సార్ పొద్దుగడి వరకు 800 క్యూసెక్కులు చేస్తాం, ఫుల్ గా పోతుంది, ఆ ఒడ్డు ఈ ఒడ్డు పట్టుకొని పోతుంది అంటుంది. ఇక అంత పోతేనే ఎండలకు, ఎందుకంటే బోర్లు పెట్టి గుంజుతా ఉంటారు మన వాళ్ళు ఇంజక్షన్ లెక్క. గుంజితే మరి కిందికి అందాలి కదా, కిందికి అందాలంటే నువ్వు తక్కువ వదిలితే తొగుటోళ్లకు మిరుదొడ్డోళ్లకు దుబ్బాక దాకా ముట్టది, జర డబుల్ చేయమని చెప్పిన. చెప్తే ఇక 400 కాదు సార్ పొద్దుగట్టుకెళ్ళి 800 క్యూసెక్కులు వదులుతా, ఆ ఒడ్డుకు ఈ ఒడ్డుకు పట్టుకొని పోయేటట్టు చేస్తాను. ఇది నిజంగా ఇట్లాంటి ఒక మంచి రోజు వస్తుందని మనం అనుకోలే. ఎందుకు ఇది ఇందాక ప్రతాప్ రెడ్డి గారు అన్నట్టు, నేను మొన్న గజ్వేల్లో శనిగలు కేంద్రం ప్రారంభోత్సవానికి వస్తే చాలా మంది రైతులు అక్కడికి వచ్చి దాదాపు 12,000 ఎకరాల పంట ఉన్నది, ఆ ఒడ్డుకు ఈ ఒడ్డుకు బోర్లన్నీ గుంజుకపోయినాయి, పొట్టకొచ్చినాక నోటికాడ బుక్క జారిపోయేటట్టున్నది, జర ఎట్లనే చేసి నీళ్లు వదిలాలి సార్ అని అడిగింది. నేను అప్పుడే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఫోన్ చేసి, సార్ ఇట్లా రైతులు అడుగుతుండ్రు అనగానే, రైతుల కంటే ఎక్కువ మనకేమున్నది, వెంటనే ఇంజనీర్లకు చెప్పు పని చాలు చేసి నీళ్లు ఇవ్వమని మన ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇచ్చింది. వారి ఆదేశంతో మా ఎస్సీ వేణు గాని మా ఇంజనీర్లు రాత్రింబవళ్లు కష్టపడి 2 రోజుల లోపలనే దీన్ని మొత్తం తయారు చేసి ఇవాళ నీళ్లు వదలడానికి కృషి చేసిన మా ఇంజనీర్లకు గా భూమి ఇచ్చిండు. పాపం మా కొడకళ్ళ రైతులు జరంత భూమి పోయినా కూడా మాది ఎకరం 2 ఎకరాలు పోతుందేమో గాని 12,000 ఎకరాల పంట పండుతుందని పెద్ద మనసు చేసుకొని భూమి ఇచ్చిన మా కొడకండ రైతులకు కూడా నేను ఈ సందర్భంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నిజంగా ఇది చాలా సంతోషం. మనకి ఇప్పటిదాకా కూడెల్లి నీళ్లు గోదావరిలోకి పోతాయని తెలుసు కానీ గోదావరి నీళ్లు కూడెల్లోకి వస్తాయని ఎవరు అనుకోలేదు. చరిత్ర తిరగరాసిన మనం ఇవాళ మన కేసీఆర్ గారు చరిత్రను తిరగరాసింది. అంటే ఇన్ని లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములను అనతి కాలంలోనే పూర్తి చేయడం వల్ల ఇంత గొప్ప పని ఇవాళ మనకు సాధ్యమైంది. నిజంగా ఈ రోజు కొన్ని లక్షల రూపాయల పంట బతికిపోతుంది. ఈ నీళ్లు పోవడం వల్ల మళ్లీ బోర్ బావులు ఛార్జ్ అవుతాయి. వాగులో కూడా చాలా మంది రైతులు వాగులో కూడా బోర్లు వేసుకొని మోటార్లు పెట్టి లిఫ్టులు పెట్టి వాగు ద్వారా కూడా డైరెక్ట్ గా పండించుకునే రైతులకు ఇవాళ ఈ నీళ్లు వదలడం ఒక గొప్ప వరంగా మారిపోతా ఉంది. నాకు దృష్టిలో రైతులే కాదు, మూగ జీవాలు జీవరాశులు కూడా సంతోషపడతాయి. ఎందుకంటే ఆ మూగ జీవాలు వాగెండిపోగానే అవి కూడా వలసపోతుండే, నీళ్ళని ఎత్తుక్కుంటా నీళ్లున్న కాడికి వెళ్ళిపోతుండే. గొర్రెలు మేకలు కావచ్చు, బర్రెలు కావచ్చు, అంతేకాదు చిన్న చిన్న జీవరాశులు పక్షులు ఎన్నెన్నో రకరకాల జీవాలు కూడా ఆ నది ఎండిపోవడంతో వాటి బతుకుతెరువు కూడా ఆగమైతుండే. ఇవాళ రైతులే కాదు, బహుశా జీవరాశులు కూడా చాలా సంతోషపడతాయి, మన ముఖ్యమంత్రి గారికి దీవెనలు ఇస్తాయని చెప్పి నాకు అనిపిస్తా ఉంది. ఇంతకంటే సంతోషం ఇంకోటి ఏమి ఉండదు. మరి ఈరోజు మీ అందరినీ కూడా నేను రైతులను కోరేది ఒక్కటే, మీరు దయచేసి ఎక్కడ పడితే అక్కడ గన్లు పెట్టకండి. మీకు ఎక్కడ నీళ్లు కావాలన్నా ఇంజనీర్ల దృష్టికో మన ప్రజాప్రతినిధుల దృష్టికో తీసుకురండి. మా ప్రభుత్వ ఉద్దేశం, ముఖ్యమంత్రి గారి ఉద్దేశం రైతుల పంట పండాలి, రైతుల్ని కాపాడుకోవాలనేదే ప్రభుత్వం యొక్క ఉద్దేశం. దానికోసం మనందరం కూడా ఇక ముందుకు పోదాం. నిజానికి ఇంకో విషయం కూడా యాద్ చేసుకోవాలి మీరందరూ, ఇంకొక విషయం మీరు కూడా యాద్ చేసుకోవాలి. మనం వెనుకట ఎండాకాలం ఈ యాసంగి పంట వచ్చిందంటే బోరు బండ్లకు ఊళ్ళలో ఫుల్ గిరాకుంటుండే. ఒక ఊళ్ళకు బోరు బండి వస్తే 30, 40, 50 పొక్కలేసిపోతుండే. పోటీ పడుతున్నారు, మనకి అడ్వాన్స్ ఇస్తారు బోరు బండి. నాకు మొదలు పొక్కేయి అంటే నాకు మొదలు పొక్కేయి, నేను 1000 ఎక్కువ ఇస్తా, 2000 ఎక్కువ ఇస్తా అని ఇచ్చి, ఎందుకంటే వెనకబడి ఎండిపోతుంది అని చెప్పి బోరు బండోనికి 1000 రూపాయలు ఎక్కువ ఇచ్చి నిద్రపోకుండా రాత్రి 1 గంట 2 దాకా పొక్కలు కొట్టిస్తారు. కొట్టకపోదురా ప్రతాపన పొక్కలు కొట్టినాడు బోరు బండి ఉంటేనే. అట్లా ఎన్నో పైసలు మన కష్టపడ్డ చెమట చుక్కలన్నీ బోరు పొక్కలలో పోసినాం మనం. నిజానికి ఇవాళ ఇక అవసరం లేదు. గోదావరి నీళ్లు వచ్చినాక నీ బోరు ఎండది, ఇక నీ బాయి దంగదా? ఇక ఉన్న బోరే ఫుల్ పోసే, ఉన్న బాయే దంగకుండా నువ్వు ఎంత కంటే అంత కరెంట్ ఇచ్చే కేసీఆర్, ఏంటంటే అది గోదావరి నీళ్లు ఇచ్చే. ఇక వంటి ఎంతగానో పండిస్తావు? ఇక కాదంటున్నా మన కేసీఆర్. ఎప్పుడైనా అనుకున్నామా 24 గంటల కరెంట్ వస్తుందని? ఎప్పుడైనా నీ బాయి కాడ ఫుల్ కరెంట్ వస్తుందని మనం కలగన్నామా? కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు. ఎప్పుడు వస్తుందో కరెంటు తెలుపు. ఇలా కరెంటు కూడా పోకుండా చేసిండు. గోదావరి నీళ్లు తెచ్చిండు, టైం మీద ఎరువులు ఇచ్చిండు, విత్తనాలు ఇచ్చిండు, మంచిగా మన మార్కెట్లను కూడా అభివృద్ధి చేసిండు మన కేసీఆర్ గారు.
మంచి పనులు